Hi everyone, welcome back to our YouTube channel Neeli Megalalu. సో ఇప్పుడు ఈ రోజు యాక్చువల్లీ సండే అంటే అందరం ఏం చేస్తాం, నాన్ వెజ్ వండుకుంటాం. సో నేను ఈసారి ఏమనుకున్నానంటేనండి, ఎప్పుడు మనం నాన్ వెజ్ మీదే ఫోకస్ చేస్తున్నాము, మనం వెజిటేరియన్స్ మీద ఫోకస్ చేయట్లేదు. సో వాళ్ళు కూడా మేఘ్నా మా కోసం కూడా నువ్వు వెజిటేరియన్ రెసిపీస్ పెట్టు అని అన్నప్పుడు నాకే కొంచెం అనిపిస్తుంది, నిజమే కదా, మనం ఎప్పుడు అంటే మనం నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి అనుకోకుండా సండే నాన్ వెజే పెడతామన్నమాట. సో మీరు నాన్ వెజ్ చేసుకోండి, ప్లస్ ఇది నాన్ వెజ్ ని కూడా మరిపించే బిర్యానీ కదమ్ము, నాన్ వెజ్ ని కూడా మరిపించే బిర్యానీ అండ్ హై ఇన్ ప్రోటీన్. ఇప్పుడు మనం అంటాం కదా వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్స్ లేదు అన్నది, దీంట్లో మీల్ మేకర్లో ఉన్నంత ప్రోటీన్ మీకు ఇంకెక్కడా ఉండదు. సో వెజిటేరియన్స్కి ఇది ప్రోటీన్ రిచ్ బిర్యానీ అనమాట. మా ఇద్దరికి సరిపడా వండుతా. సో అప్పుడు ఏమవుతుందంటే చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే బ్యాచులర్స్ ఇలా వీళ్ళందరూ అంటారు అప్పుడప్పుడు తక్కువ క్వాంటిటీస్తో చూపించండి అని అడుగుతారు కదా. సో అట్లాగా మనం ఈరోజు చాలా లిమిటెడ్ క్వాంటిటీలో చేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దరు, కానీ ఆలోపు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం చెప్తానండి, ఈ వీడియోలో ఎన్ఎం ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మా పచ్చళ్ళన్నింటినీ ఫాలో అయ్యి మా పచ్చళ్ళన్నింటినీ స్నాక్స్ని పొళ్ళని అసలు గుంటూరులో విపరీతంగా ఆదరించారు. సున్నుండలు ఇట్లా లేచిపోయాయి అన్నమాట, హాట్ కేక్స్ లాగా లేచిపోయాయి. మా పొళ్ళన్నీ ఇట్లా అయిపోయాయి, నాన్ వెజ్ పికల్స్ ఇట్లా అయిపోయాయి. సో గుంటూరు వరకే కాకుండా అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో మా వెబ్సైట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తాయి. తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టుకొని తినండి, డిసప్పాయింట్ చెయ్యను, నమ్మకంగా చెప్తున్నాను. ఓకేనా? చాలా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీల్ మేకర్ ఆర్ సోయా చంక్స్ మనం ఒక గుప్పెడు తీసుకుందాం. ఇలాంటివి ఇవి ఇంకా డ్రై ఉన్నాయి, తర్వాత సోక్ చేద్దాము. సో ఒక పక్క వచ్చేసేసి 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలండి. ఒక పక్క ఒక్క ఉల్లిపాయ ఇంత ఈ సైజ్ది, అది కూడా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఎందుకు అన్నది తర్వాత చెప్తా. 2 టొమాటోలు ఇలా సన్నగా పొడవుగా స్లైస్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, అరచెక్క నిమ్మకాయ. నేను గరం మసాలా హోల్ బదులు గరం మసాలా పౌడర్, ఇది మన ఎన్ఎం ఫుడ్స్ది, ఎంత అవసరం అంత వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు, కావలసినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కావలసినంత నూనె, మనకి కావలసినంత బర్రె నెయ్యి అంటే బఫెలో ఘీ, కారం, ధనియా పౌడర్, బాస్మతి రైస్, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, కర్డ్ 100 ml. ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి. మన మీల్ మేకర్ మునిగే అంత వాటర్ అన్నమాట, బాయిల్ చేసుకోవాలి మీల్ మేకర్ని. సో ఈ మీల్ మేకర్ని ఒకసారి కడుక్కుందాం, అంటే డస్ట్ ఏమన్నా ఉంటుందేమో, అట్లా ఏం లేదు అయినా కూడా. ఓకే, ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనిలో కొద్దిగా సాల్ట్ వేద్దాం, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటేనండి, మీల్ మేకర్ ఆర్ సోయా చంక్స్, దీస్ ఆర్ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికంటూ ఒక టేస్ట్ అనేది ఉండదు. సో మనం ఏది వేసినా కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట, టేస్ట్ని పీల్చుకుంటుంది. మీరు కర్రీగా చేస్తే కర్రీ టేస్ట్, బిర్యానీగా చేస్తే బిర్యానీ టేస్ట్, పులావ్లో చేసుకుంటే పులావ్ టేస్ట్, అలా ప్రతిదీ గ్రాప్ చేసుకునే కెపాసిటీ మీల్ మేకర్కి ఉంటుందన్నమాట. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పర్టికులర్లీ వెజిటేరియన్స్కి ఎవరికైతే ప్రోటీన్ సోర్స్ తగ్గుతుందో వాళ్ళు ఒట్టి పప్పు తిని బోర్ కాకుండా, లేకపోతే పన్నీర్ తిని బోర్ కాకుండా, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోటీన్ అనమాట. ఓకేనా? దీనిలో చాలా డిషెస్ ఉన్నాయి, ఎప్పుడైనా కావస్తే నన్ను అడగండి. సో ఇక్కడ అన్ని గిన్నెలు రెడీ చేసేసుకున్నానండి. బట్ ఫస్ట్ మనము ఒక చిన్న కడాయి పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను మీకు చెప్పాను కదా 2 రకాలుగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నామని, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఆయిల్ వేడవనిద్దాం, ఈలోపు వాటర్ కూడా బాయిల్ అవుతుంది. సో అయితే ఏంటంటే మనము ఇది ఎందుకు పెట్టుకున్నామంటే, ఒక సింగిల్ ఆనియన్ ఇంత సైజ్ది కట్ చేసాం కదా, దాన్ని మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం అనమాట. ఎందుకనంటే పైనుంచి మనం లేయర్స్ వేసేటప్పుడు మనకి ఆనియన్స్ అనేవి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో దానికోసం. సో ఇది వచ్చేసేసి స్లో ఫ్రైయింగ్, మాడకూడదు, బ్రౌన్ అవ్వాలి. మనం చేసేది ఒట్టి 2 గ్లాసులు రైస్ కాబట్టి 1 ఉల్లిపాయ సరిపోతుందన్నమాట.
అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ గ్లాస్తో మనము 2 గ్లాసెస్ రైస్ వేస్తున్నాం. ఓకే, సో క్వాంటిటీ పెరిగే కొద్దీ ఉల్లిపాయ 4 గ్లాసెస్ అయితే 2 ఉల్లిపాయ అది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సిమ్లో మంచిగా బ్రౌన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవ్వాలి ఇది. ఓకేనా, తెర్లే నీళ్ళల్లో మంచిగా మన సోయా చంక్స్ని వేసేసుకుందాము. ఒక 5 to 7 minutes మంచిగా బాయిల్ అవ్వనిద్దామండి. మంచిగా ఉబ్బుతాయి చూడండి, నీళ్ళలో వేస్తే గులాబ్ జామునులాగా ఉబ్బుతున్నాయి. ఉల్లిపాయలు ఇంకా మంచిగా సిమ్లోనే చేసుకోండి దయచేసి, లేకపోతే మాడిపోతాయి. మాడగొట్టుకోవద్దు, బ్రౌన్ అవ్వాలి, బ్లాక్ అవ్వకూడదు. సో సోయా చంక్స్ చూడండి ఎంత బాగా బాయిల్ అయ్యాయో. మనం ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి చూసారా ఎంత బాగా బాయిల్ అయ్యాయో. మంచిగా బాయిల్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీన్ని మనము స్ట్రెయిన్ చేసేస్తామన్నమాట. సో ఇలాగా ఇది చూడండి మన ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా ఫ్రై అవ్వాలండి. అందుకనే ఇది సిమ్లో చేయాల్సిన పని అన్నమాట. ఓకే, నౌ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇలాగా చిన్ని గిన్నె పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మనం చిన్న క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం చాలు. సో నార్మలీ గరం మసాలా ఎందుకు పౌడరు, హోల్ మసాలాస్ వేసుకోవచ్చు కదా అని అంటే, ఈ మధ్యకాలంలో కొంచెము తినేటప్పుడు అవన్నీ ఏరుకొని తింటాము. అలాంటివి మూలాన ఏమవుతుందంటే టేస్ట్ మధ్యలో బ్రేక్ వస్తుందన్నమాట. సో అందుకని నేనేం చేస్తానంటే గరం మసాలా పౌడర్ వేస్తాను. అలా వద్దు అనుకున్న వాళ్ళు లవంగం, దాల్చిని, ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, మళ్ళీ పువ్వు, అలాంటివన్నీ మీకు కావాల్సినవన్నీ మీరు వేసుకోవచ్చు. మనం అవన్నీ వేయట్లేదనమాట, డైరెక్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మన నూనె కాగింది కదండి, దాంట్లో మనము ఒక బిర్యానీ ఆకు, చిన్న క్వాంటిటీ కాబట్టి ఒక బిర్యానీ ఆకు చాలు. సిమ్ చేసేసుకున్నాం, వేడెక్కింది. ఆనియన్స్, సో ఆనియన్ వేసాను కదండి, ఇప్పుడు కొంచెం హై చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ మంచిగా మగ్గాలి. దీంట్లోనే మనము పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలని పేస్ట్ చేయటము అలా అంతా చేయట్లేదండి నేను ఈసారి. బిర్యానీ కదా, నేను ఇలాగా ఫుల్గా స్లిట్ చేసి, ఓకే ఇది మంచిగా మగ్గాలండి. మగ్గేంత వరకు మనం వేరే ఇంగ్రీడియంట్ వేయము. సో సిమ్ చేసేసి మూత పెట్టేద్దాం. సిమ్ చేసేసా. సో ఇక్కడ చూడండి మన ఆనియన్స్ చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇంకొక 2 minutes తర్వాత ఆఫ్ చేసేయచ్చండి. చూడండి క్యారమలైజ్డ్ ఆనియన్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. దే ఆర్ కాల్డ్ క్యారమలైజ్డ్ ఆనియన్స్. ఇంకోటి తెలుసా మీకు, ఈ ఆనియన్స్ ఈ మధ్య రెడీమేడ్గా బయట కూడా డీహైడ్రేటెడ్ ఆనియన్స్ అని బయట కూడా దొరుకుతున్నాయి అన్నమాట. పర్టికులర్లీ ఇప్పుడు రంజాన్ టైం కదా, ఈ రంజాన్ టైంలో యూ గెట్ రెడీమేడ్ అనమాట. ఆన్లైన్లో కానివ్వండి, సూపర్ మార్కెట్స్లో కానివ్వండి. సో అవి కూడా బాగానే ఉంటాయి, కానీ నేను ప్రిఫర్ చేయను. అయిపోయిందండి, ఇది మనం పక్కకు పెట్టేసుకుందాం. నిదానంగా ఇది కొంచెం చల్లారాలి మనకి. సో ఆనియన్స్ చూసారా ఎంత బాగా వాడాయి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 teaspoon అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోతుందండి, బికాజ్ మనం ఒట్టి ఇద్దరికే వండుతున్నాం కాబట్టి. ఓకేనా, ఏదైనా సరే మీరు డబల్ చేసుకొని, త్రిబుల్ చేసుకొని వండుకోవడమే, ఈజీ అయిపోతుంది. దీనిలో టొమాటోస్ కూడా వేయాలి. 2 tomatoes స్లైస్డ్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ టొమాటోని కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము పసుపు, అంటే మనం బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు మేక్ అ గ్రేవీ. సో అదే మనం చేస్తున్నాం. ఓకే, సో పసుపు వేసాము. పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం అన్నీ ఎన్ఎం ఫుడ్స్ వేనండి. ఒక చిన్న teaspoon, మనం చేసేది చిన్న క్వాంటిటీ కాబట్టి. దాని తర్వాత కొద్దిగా కారం, వెరీ లిటిల్, బికాజ్ ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాము అండ్ మనం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా కారం, సాల్ట్. ఓకే, కుక్ అయ్యేంత వరకు మనం మీల్ మేకర్ వేయము, ఎందుకంటే మన మీల్ మేకర్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కాబట్టి. ఓకేనా అండి, సిమ్లో పెట్టేసేసి ఒక 2 నిమిషాలు దాన్ని అలా ఉంచేద్దాము. ఈలోపు మన బిర్యానీ రైస్ ఉంది కదా, దాన్ని నానబెట్టుకుందాం. వీ హ్యావ్ టు కుక్ సపరేట్లీ. బిర్యానీకి పులావ్కి ఉన్న డిఫరెన్స్, బిర్యానీ వచ్చేసేసి
లేయర్స్ వేస్తాము, పులావ్ వచ్చేసేసి కలిపి వండుతాం. సో ఇక్కడ మనం రైస్ అనేది సపరేట్గా వండుకుంటాం. ఓకేనా? సో దీన్ని కడిగి ఒక 20 మినిట్స్కి నానబెట్టేసుకుందాము. సో చూసారు కదా, నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అన్నమాట. చూడండి ఇంత బాగా గ్రేవీ లాగా మంచిగా ఫామ్ అయిపోయిందో. ఒక్క 2 నిమిషాలు పెడదాము. ఈ కాస్త టొమాటోలు కూడా మంచిగా బాయిల్ అయిపోవాలి. ఓకే, ఆ తర్వాత సోయా చంక్స్ వేద్దాం. ఇప్పుడు రైస్ బాయిలింగ్ కోసం అని చెప్పి సేమ్ ఏదైతే సోయా చంక్స్, నేను గిన్నెలు ఎక్కువ వాడనండి. సో సోయా చంక్స్ గిన్నెలోనే మనము హాట్ వాటర్ పెట్టేసుకుంటాము. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత నార్మల్గా ఈ వాటర్లో మనము గరం మసాలాస్ అవన్నీ వేస్తాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఏమీ వేయను, ఓన్లీ హాట్ వాటర్ బాయిల్ చేస్తా. ఓకేనా? బాయిల్ చేసి దాంట్లో కొంచెంగా సాల్ట్ వేస్తా అంతే. సో కొద్దిగా సాల్ట్ వేద్దాం అండ్ a little ఆయిల్, సో దాట్ మన రైస్ మంచిగా విడివిడిగా ఉంటుంది. దీన్ని బాయిల్ చేద్దాం ఇప్పుడు. సో మీరు చూసినట్టయితే మంచిగా ఇదైపోయింది. సో దీంట్లో ఫ్రై అయిపోయింది. దీనిలో మనము మన సోయా మీల్ మేకర్ని వేసేసుకుందాం. చాలా లైట్ హ్యాండ్తో ఇలా కలపాలండి, వెరీ లైట్ హ్యాండ్. అండ్ ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంది. మనం ఏదున్నా సరే ఇప్పుడే క్లారిఫై చేసుకోవాలి, ఎందుకంటే దాని తర్వాత లేయర్స్ వేసినప్పుడు చాలా ఉప్పు తక్కువ అనిపిస్తుంది, అప్పుడు ఫ్లేవర్ ఉండదు అనమాట. అందుకని ముందే కరెక్ట్గా వేసుకోవాలి. ఓకేనా? కొంచెం ఉప్పు పడుతుంది. మనం వేసిన చిల్లీ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక చిన్న పిసర నీళ్ళు వేస్తాను, బికాస్ ఐ నీడ్ ఎ లిటిల్ గ్రేవీ. కొద్దిగా వాటర్ వేసి కొంచెం హై పెడతా. 2 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దామండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము దీంట్లో వీ విల్ పుట్ గరం మసాలా. ఇంకా మనకి ఏం అవసరం లేదు, అసలు మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా మంచిగా ఒక 1 టీ స్పూన్ వేసానండి. ఓకే, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. 2 మినిట్స్ సిమ్లో పెడితే యువర్ గ్రేవీ ఈజ్ డన్. ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్, చిల్లీ అన్నీ సరిపోయాయా లేదా, బికాస్ దిస్ ఇస్ ద మెయిన్ బేస్ ఫర్ యువర్ రైస్. ఇంకా మళ్ళీ మీరు ఇంకా సాల్ట్తో ఎక్స్పెరిమెంట్లు చేయలేరనమాట. సో అందుకని మన మెయిన్ బేస్ మన ఇదే. అండ్ రైస్లో సాల్ట్ వేయడం మర్చిపోవద్దు ఉడికేటప్పుడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే రైస్ చాలా బ్లాండ్గా ఉంటుంది, మీకు టేస్ట్ ఉండదు. సో మన కర్రీ అయిపోయిందండి. దీన్ని మనం ఆఫ్ చేసేస్తున్నాము. ఇదిగోండి, ఆఫ్ చేసి మూత పెట్టేద్దాం. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది. ఈ లోపల ఇది ఉంది కదా గ్లాస్లో, మనం కొంచెము ఈ వాటర్ని పడేద్దాం. కర్డ్ 100 ml తీసుకుందాము. ఇవన్నీ ప్రిపరేషన్ ఫర్ ది బిర్యానీ అనమాట అండి. ఓకేనా? దీన్ని మంచిగా చిలికి పెట్టుకుందాం. స్మూత్గా ఉండాలి ఏదన్నా కానీ, లేకపోతే మనకి ముక్కల్లాగా బాగోదనమాట. స్మూత్గా చేసేసుకున్నాం, అవునా? అండ్ ఇప్పుడు ఈ నిమ్మకాయ చెక్కని కూడా మనము పిండి పెట్టేసుకుందాము, సో దట్ ఇట్ విల్ బికమ్ ఈజీ. నిమ్మకాయ జ్యూస్ మనం తీసుకుంది 2 గ్లాసులే కాబట్టి హాఫ్ నిమ్మకాయ మనకు సరిపోతుందండి, లేకపోతే మరీ పులుపు వచ్చేస్తుంది, బాగోదు. ఓకే, వాటర్ మంచిగా బాయిల్ అయిందండి. ఒక్కసారి సిమ్ చేస్తా, లేకపోతే నా మీద పడుతుంది కాబట్టి. ఇదిగోండి, రైస్ వేసేస్తున్నా. ఇప్పుడు ఏంటంటేనండి, రైస్ పార్ బాయిల్ అంటే హాఫ్ బాయిల్ అవ్వాలంతే, అంతకంటే ఎక్కువ అవ్వకూడదు. హైలో పెట్టేసేసాను. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఫటాఫట్ జరగాలన్నమాట. రెడీగా స్ట్రైనర్ కూడా పెట్టేసుకుందాము. ఇలా రెడీగా గిన్నె పెట్టేసుకొని సన్న స్ట్రైనర్ కూడా పెట్టేసుకోండి, బికాస్ ఇంకా ఒక్కసారి రైస్ అయిపోయిందంటే అన్నీ ఫాస్ట్గా అవుతాయి అన్నమాట.
సో ఇప్పుడు రైస్ చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో, కాకపోతే మనకి కుక్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది కదా. యాక్చువల్లీ అన్నం ఉడికిందా లేదా స్మెల్తోనే తెలిసిపోతుంది, బట్ బికాస్ ఫస్ట్ టైమర్స్ చాలామంది ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి. సో మన రైస్ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకుందాం, ఆఫ్ చేసేద్దాం. ఇలా ఉండటం వలన ఏంటంటే మనకి చేతులు కారడాలు అలాంటివన్నీ ఉండవన్నమాట. సో అందుకని నేను ఇలా చేస్తాను. సో మన రైస్ మంచిగా పార్బాయిల్ అయిపోయింది కదా. ఇదిగోండి ఇలాంటి హండి తీసుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఫాస్ట్గా వర్క్ చేయాలి కాబట్టి దానికి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర చాప్డ్, ఈ ఉల్లిపాయలు చూడండి ఎంత క్రిస్ప్గా మంచిగా అయిపోయాయో ఇవి. తర్వాత నెయ్యి, నిమ్మకాయ జ్యూస్, ఒక చిన్ని గ్లాస్ పెరుగు మంచిగా చిలుక్కొని. ఇది ఆప్షనల్, బిర్యానీ ఎసెన్స్ అని మనకు బయట దొరుకుతుంది. దిస్ ఇస్ ఆప్షనల్. ఇది ఇంక్రీజ్ చేస్తుంది ఫ్లేవర్ని. ఇది వద్దనుకున్న వాళ్ళు కేవడా ఎసెన్స్ అంటారు, అంటే మొగలి పువ్వు ఎసెన్స్, అదైనా వాడుకోవచ్చు మీ ఇష్టం. సో ఇది మన అవసరం అయితేనే వాడుకోవచ్చు, 2-3 డ్రాప్స్, అంతకంటే ఎక్కువ వేయకూడదు. సో ఇంక ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇలాగ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది వేడెక్కాలి. సో యాక్చువల్లీ స్టవ్ ఆన్ చేసి అని అన్నా కదా, అంటే కంటిన్యూస్గా వర్క్ చేసే వాళ్ళకి ఈజీ స్టవ్ ఆన్ చేసుకొని. నేనేంటంటే స్టవ్ ఆన్ చేయకుండా మీకు చూపిస్తా. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఫస్ట్ కింద మనము ఘీ వేసుకుందాం. మీ ఇష్టం, బఫెలో ఘీ కానీ లేకపోతే కౌ ఘీ కానీ, లేదు మాకు ఘీ వద్దు అనుకున్న వాళ్ళు యూ కెన్ యూజ్ ఆయిల్ ఆల్సో. ఇలాగా బ్రష్తో మొత్తం అంటుకోకుండా అనమాట గిన్నెకి, హండీకి ఇలాగా ఫుల్ మీరు ఇలాగా పూసుకోవాలి. సో ఫస్ట్ లేయర్ గ్రేవీ, మన సోయా చంక్స్ది గ్రేవీ మీల్ మేకర్. ఓకేనా, చిన్న క్వాంటిటీ కాబట్టి తక్కువ ఉంటుంది, అదే ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటుంది. ఇట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత రైస్ ఒక లేయర్, కింద గ్రేవీనే ఎందుకు వేయాలి అని అంటే లేకపోతే రైస్ అంటుకుపోతుంది అనమాట. సో అందుకని మనము ఫస్ట్ గ్రేవీ వేస్తాం అండ్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటాం. దీని తర్వాత దీనిలో మనము పుదీనా మీకు నచ్చినంత ఇట్లా వేసుకోండి. దిస్ ఈజ్ బిర్యానీ, వెన్ యూ పుట్ లేయర్స్ ఇట్ ఈస్ బిర్యానీ. దాని తర్వాత కొత్తిమీర, ఓకే, దాని తర్వాత నిమ్మకాయ జ్యూస్, దాని తర్వాత ఇదిగోండి క్యారమలైజ్డ్ ఆనియన్స్. అసలు ఇవే అద్భుతమైన టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇదిగోండి వేసేసాం కదా. ఇది మాయిశ్చర్ని ఇస్తుంది. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి మనం యాడ్ చేసేదానికి. ఇది మాయిశ్చర్ ఇస్తుంది సో దట్ మన బిర్యానీ మరీ డ్రైగా ఉండదు. దాని తర్వాత కొద్దిగా వెరీ లిటిల్ ఎసెన్స్, నేను ఇంక దీని తర్వాత ఇంకా ఎసెన్స్ వేయను. ఎదుగోండి ఇది ఇలాగా పైనుంచి వేస్తున్నా. 1 2 3 అంతే, ఇంకా వెయ్యను అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ గ్రేవీ. లాస్ట్ లేయర్, అంటే మనం చాలా చిన్న క్వాంటిటీ కాబట్టి మనకి బుల్లిగా అయిపోయింది. అస్సలు గ్రేవీ వదలొద్దు, ఇదే మనకి మెయిన్. నీట్గా చేతుల తీసి ఇలా పెట్టుకొని ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ ఘీ. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి మూత పెడదాం. 2 minutes హైలో ఉంచండి, అంతకంటే ఎక్కువ వద్దు. ఈ లోపు మనము పెనం రెడీ చేసుకుంటామన్నమాట. ఎందుకనంటే ఈ పెనం మీద 2 minutes వేడెక్కిన వెంటనే ఈ గిన్నెని దీని మీద షిఫ్ట్ చేసి దీని మీదకి బరువు పెట్టేసేస్తాం. అప్పుడు దమ్లో ఒక 10 minutes సూపర్గా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 2 minutes అయిపోయింది, మన గిన్నె వేడెక్కిపోయింది. ఇలా ఫ్లాట్ ప్యాన్ పెట్టుకొని
5 minutes హై. ఎందుకు? ఈ ప్యాన్ వేడెక్కాలన్నమాట. ఓకేనా? దీని మీద ఆవిరిపోకుండా మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఇలా వద్దు అని అనుకుంటే చపాతీ పిండి కానీ ఫాయిల్ కానీ ఈ ఎడ్జెస్కి మొత్తం సీల్ చేసేసి కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 5 minutes హై, బికాజ్ పెనం వేడెక్కాలి. దాని తర్వాత సిమ్ చేసేసి ఒక 10 minutes దమ్ పెట్టేస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? వాడికి ఇష్టం లేకపోయినా వాడు టేస్ట్ చేయడానికి వచ్చాడు. వాడు అసలు తిండు సోయా పులావు, కానీ ఈరోజు టేస్ట్ చేస్తాడు. నేను చూసిపోదామని వచ్చాడు. మటన్ బిర్యానీ తిని ఎవరైనా సోయా టేస్ట్ చూస్తారా అండి? ఉంటుందా అండి? రాజుని చూస్తే ఎవరినో మొత్తం బుద్ధి అవుతుందంట. సామెత నేర్చుకో ఫస్ట్. నేర్చుకుంటాను రాని. సిమ్ చేస్తే రాము 10 minutesలో దమ్ అయిపోతుంది. చేయి పెట్టి తినేస్తున్నావు ఏంట్రా? ఇంకా అవ్వలేదు, కొంచెం రైస్ గట్టిగా ఉంది. వాటర్ తెచ్చావా? వాటర్ కమాన్. తొక్కలో డైరెక్షన్ నువ్వును. ఇది ఎందుకు అంటే పైన రైస్ డ్రై అవ్వకుండా ఉండడానికి. ఓకే, అడికొచ్చు రోయ్, ఈజ్ అ వెరీ గుడ్ కుక్. ఒక ఎపిసోడ్ చేద్దామా? ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ సోలో కుకింగ్ ఎపిసోడ్. నేను హెల్పర్, తమ్ముడు మెయిన్ షెఫ్, నేను సూ షెఫ్. ఓకేనా? నేను వాడికి అసిస్టెంట్ అనమాట. వాడితో ఎపిసోడ్ చేస్తున్నాం మనం, అంతే. సో బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ ఇది అనమాట. మనం కింద నుంచి ఇలా తీస్తే ఎదుకో బిర్యానీ. ఓకేనా? సో మన మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం. ప్లేటింగ్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఓకే, ఇలా పెట్టి వేడిగా ఉంటుంది చూసుకోండి. రెడీ. చిన్నది కాబట్టి ఇలా వంట చేస్తున్నా, పెద్దదైతే చేయలేను కదా. ఓకే, బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ తెలిసిందా ఇప్పుడు? వేడి వేడి పొగలతో వచ్చే మీల్ మేకర్ బిర్యానీ రెడీ. కలర్ ఎలా ఉందమ్ము? చాలా బాగుంది అసలు. బాగుంది కదా? రోజులైంది మా ఆవిడ బిర్యానీ చేసి. మేము ఎక్కువ పులావ్లే వండుకుంటామండి. అదే అంటున్నాడు, ఈసారి నుంచి ప్లీజ్ చికెన్ బిర్యానీ చేయి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ ప్రాన్స్ బిర్యానీ అని చేసుకుందామా? ఓకే, చాలా రోజులైంది అసలు. చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉందండి. సో ఈరోజు అబ్బా, సో వెజిటేరియన్స్ కి మంచి ఫీస్ట్. మటన్ పులావ్ సారీ మటన్ బిర్యానీలోనే ఉందాను, ఎందుకంటే సోయా చంక్స్ కదా. సో టేస్ట్ చేసేద్దామా? అసలు ఎంత జ్యూసీగా ఉందంటేనండి. పెరుగు పచ్చడి కూడా చేసుకోండి పక్కన. స్మెల్ అయితే అదిరిపోయిందండి. మిర్చి కసాలన్ అమ్మ, నెక్స్ట్ టైం మనం మిర్చి కసాలన్ కూడా చూపించాలి నాన్న బిర్యానీ చేసినప్పుడు కదా. మిర్చి కసాలన్ కానీ లేకపోతే మన సైడ్ కుర్మా చేస్తారు కదా, ఆలు కుర్మా టైప్. ఆలు కుర్మా వీటితో కాంబినేషన్. ఎలా ఉందమ్ము? ఎంత డిఫరెన్స్ ఉందంటే పులావ్కి బిర్యానీకి. అవును, ప్రాపర్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అమ్ము. అవునా? నిజంగా ప్రాపర్ బిర్యానీ అదిరిపోయిందండి. నిజంగా ఇలా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేయి. వెజిటేరియన్స్ కోసం మీకు మీల్ మేకర్ పులావ్ చేసింది, సారీ మీల్ మేకర్ వెజిటేరియన్స్ కోసం మీల్ మేకర్ బిర్యానీ చేసింది కాబట్టి ఇప్పుడు మా కోసం నెక్స్ట్ టైం మటన్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ చేస్తుంది మావిడ. అంతే. మీల్ మేకర్ ఎలా ఉడికింది? నిజంగా చెప్పినట్టు చాలా టేస్ట్ ఉంటుంది చేసుకుని. మనకి అది మీల్ మేకర్ తిన్నట్టు ఫీలింగ్ రావట్లేదు, ఏదో సమ్ నిజంగా నాన్ వెజ్ తింటున్నట్టే ఉంది. మసాలా ఎలా ఉంది? చాలా బాగుందిరా, పర్ఫెక్ట్గా ఉంది కదా. లవ్ యూ. సో వంట చేయడం చాలా ఈజీ అండి. ఇట్స్ ఓన్లీ దట్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్యాషన్ టు కుక్. అను మనం ఎప్పుడైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేది, ఇవన్నీ ఎప్పుడైనా వాళ్ళకి పెట్టేది. పెడతాం. చాలా టేస్ట్ ఉంది అసలు, ఇదంత మంచి ఫుడ్ త్వరలో పెడతాం. ఓకేనా? మీరు కూడా మీల్ మేకర్ బిర్యానీ చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్.